హాయ్ హలో స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో ప్రాబబిలిటీ ఇంట్రడక్షన్ చూసాం కదా. ఇప్పుడు ఎక్సర్సైజ్ 1 కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మనకి బ్లాంక్స్ ఇచ్చారు, వాటిని మనం కంప్లీట్ చేయాలి. ఫస్ట్ వన్, ప్రాబబిలిటీ ఆఫ్ యాన్ ఈవెంట్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ నాట్ ఈ. నిన్న మనం మీకు ఐడియా ఉండుంటే ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాము. అంటే ఏంటి అంటే, మనం ఒక కాయిన్ తీసుకున్నప్పుడు చూడండి, దాన్ని కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటాము. పీ ఆఫ్ ఈ ప్లస్ పీ ఆఫ్ ఈ డాష్ ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది. అంటే ఏంటి అంటే, మనం ఒక కాయిన్ తీసుకొని దానిలో ఏముంటుంది, హెడ్ ఉంటుంది, టైల్ ఉంటుంది. ఎయిదర్ హెడ్ పడడానికి ఎంత ఛాన్స్ ఉందో, సో హెడ్ మనం కావాలి అనుకుంటే ఇంకొకటి ఏమవుతుంది, దానికి ఆపోజిట్ టైల్ అవుతుంది. ఆ రెండింటిని కలిపితే మనకి వచ్చే ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది. సో ఇక్కడ అదే అడిగారు మనని, ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ నాట్ ఈ. సో అది కాకపోతే ఆ రెండింటిని సమ్ చేస్తే ఏమవుతుంది అంటే 1 అవుతుంది. ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ దట్ కెనాట్ హ్యాపెన్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక డైస్ తీసుకున్నాను. ఆ డైస్లో మీకు తెలుసు 1 నుంచి 6 వరకు ఉంటాయి. నేను 7 రావాలి అనుకున్నాను. ఛాన్స్ ఉంటుందా? కెనాట్ హ్యాపెన్, ఎప్పటికీ అది జరగదు. పోనీ కాయిన్ తీసుకున్నాను. కాయిన్లో హెడ్ టైల్ మాత్రమే ఉంటుంది. సో ఒకసారి వేసినప్పుడు హెడ్ పడవచ్చు, సెకండ్ టైం టైల్, అంతకుమించి మనకి ఛాన్స్ ఉండదు. ఇంకేదో మనం ఎక్స్పెక్ట్ చేసాం అనుకోండి, ఆ ప్రాబబిలిటీ అనేది అసలు జరగదు, హ్యాపెన్. అలాంటి దాన్ని మనం ఏమంటాము అంటే, ఆ ప్రాబబిలిటీని 0. సో మనం ఆ ఈవెంట్ని ఏమంటాము, ఇంపాసిబుల్. నేను మీరు చూశారు ఇంట్రడక్షన్లో ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. ఇంపాసిబుల్ ఈవెంట్. ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ దట్ ఈస్ సర్టైన్ టు హ్యాపెన్ ఈజ్. సో ఏదైనా ఒక ప్రాబబిలిటీ జరగడానికి హ్యాపెన్, అది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కాయిన్ తీసుకున్నాను. ఆ కాయిన్లో సో హెడ్ పడాలి అనుకున్నాను, హెడ్ పడొచ్చు. సో టైల్ కావాలి అనుకున్నాం. సో హెడ్ పడడానికి ఎంత ఛాన్స్ ఉందో, టైల్ పడడానికి కూడా మనకి అంతే ఛాన్స్ ఉంది. సో డైస్ తీసుకున్నాం, షూర్గా ఏదో ఒకటైతే పడుతుంది. అలాగే ఒక డైస్ తీసుకున్నాం, 1 నుంచి 6 లోపు ఏదో ఒక నెంబర్ పడే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. సో అలాంటి వాటిని మనం, సో ఏదో ఒకటి పడుతుంది కాబట్టి అలాంటి ఈవెంట్స్ని మనం ఏమంటాము అంటే షూర్ ఈవెంట్స్. సో హ్యాపెన్ ఈజ్ 1, ఎందుకంటే అది 1 లోపే ఉంటుంది కాబట్టి. ద సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఆల్ ద ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ యాన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్. సో సమ్ ఆఫ్ అండ్ ఆల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ యాన్ ఎక్స్పెరిమెంట్. ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు సో దాని యొక్క ప్రాబబిలిటీ మనకి మొత్తం సమ్ చేస్తే ఎంత ఉంటుంది అంటే 1 ఉంటుంది. ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డాష్. అండ్ ఎంత నుంచి ఎంత మధ్యలో ఉండాలి అంటున్నారు. అది నిన్నే మనం చెప్పుకున్నాము, 0 to 1. 0 and 1 ఎప్పుడు కూడా 0 నుంచి 1 మధ్యలోనే ఉంటుంది ప్రాబబిలిటీ అనేది. సెకండ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెరిమెంట్స్ హ్యావ్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ చూడండి, ఏ డ్రైవర్ అటెంప్ట్స్ టు స్టార్ట్ ఏ కార్. ద కార్ స్టార్ట్స్ ఆర్ డస్ నాట్ స్టార్ట్స్. మనం ఒక కార్ తీసుకున్నాం, ఆ కార్ని డ్రైవర్ స్టార్ట్ చేశాడు. సో స్టార్ట్ చేస్తే అది స్టార్ట్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో, అది స్టార్ట్ అవ్వకపోవడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. అక్కడ వరకు కరెక్టే. కానీ మనం ఒక రిపేర్ అయిన కార్ని తీసుకున్నాం అనుకోండి, అది ఎప్పటికీ స్టార్ట్ అవ్వదు. మనకి ఇక్కడ ఏమంటున్నారు, ఈక్వల్లీ లైక్లీ రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక 2 మెంబర్స్ ఉన్నారు. ఆ 2 మెంబర్స్ రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేశారనుకోండి, ఒకళ్ళు ఫస్ట్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో, అదర్ పర్సన్ ఖచ్చితంగా సెకండ్ రావడానికి అంతే ఛాన్స్ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. మనం ఎగ్జామ్ రాసాము అనుకుందాం. ఎగ్జామ్ ఎవరైనా ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్ రాశారు అంటే, ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పాస్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో పాస్ అవ్వకపోవడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు. సో ఏదన్నా ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ పడడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో, టైల్ పడడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. అటువంటి వాటిని ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అంటారు. బట్ ఈ సిచ్యుయేషన్లో మనం ఒక కార్ తీసుకున్నాం. ఆ కార్ అనేది రిపేర్ కారా లేదా సర్వీస్లో ఉన్న కార్ అనేది మనకి తెలీదు. సో స్టార్ట్ అవుతుందా, డస్ నాట్ స్టార్ట్ అవుతుందా అన్నారు, మనకి తెలీదు. మేబీ రిపేర్ ఉన్న కార్ తీసుకుంటే అది ఎప్పటికీ స్టార్ట్ కావచ్చు, స్టార్ట్ కాకపోవచ్చు. కాబట్టి ఇది
ఈక్వల్లీ లైక్లీది కాదు. సెకండ్ వన్, ఏ ప్లేయర్ అటెంప్ట్స్ టు షూట్ ఏ బాస్కెట్బాల్, హీ ఎవరైనా ఆడొచ్చు కదా, షూట్స్ అండ్ మిస్సెస్ ద షాట్. సో ఒక బాస్కెట్బాల్ దాంట్లోకి మనకి వెళ్తుందా లేదా అనేది మనం చెప్పలేం. ప్లేయర్ ఆడారు అనుకోండి, సో ఈక్వల్లీ లైక్లీ పడడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో పడకపోవడానికి కూడా అంతే ఛాన్స్ ఉండొచ్చు. బట్ ఆ ప్లేయర్ అనేవాళ్ళు ఎవరైనా ట్రైనర్ కాకుండా మనం ఏదైనా వెళ్ళామనుకోండి, రాని వాళ్ళు, గేమ్ రాని వాళ్ళు, సో ఈక్వల్లీ లైక్లీ అనలేం కదా, అది పడొచ్చు పడకపోవచ్చు అని చెప్పలేం, మోస్ట్లీ పడకపోవచ్చు. సో మనకి సిచ్యువేషన్ కరెక్ట్గా లేదు కాబట్టి ఇది కూడా ఈక్వల్లీ లైక్లీ కాదు. ఎ ట్రయల్ ఈజ్ మేడ్ టు ఆన్సర్ ఎ ట్రూ ఫాల్స్ క్వశ్చన్స్, ద ఆన్సర్ ఆర్ రైట్ ఆర్ రాంగ్. సో మనకి ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ ఇస్తారు కదా, ఇలాగే ఇచ్చినప్పుడు ఎయిదర్ ట్రూ అవడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో ఫాల్స్ అవడానికి కూడా అంతే ఛాన్సెస్ ఉంటాయి ఆన్సర్స్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్, ఈక్వల్లీ లైక్లీ కాబట్టి. ఏ బేబీ ఈజ్ బోర్న్, ఇట్ ఈజ్ ఎ బాయ్ ఆర్ గర్ల్. సో ఎవరైనా ఒక ప్రెగ్నెంట్ లేడీని తీసుకున్నప్పుడు మనం ఎప్పుడు అజ్యూమ్ చేస్తాం కదా, సో ఏమన్నా ఇదర్ బాయ్ అవ్వచ్చు లేదా గర్ల్ అవ్వచ్చు. బాయ్కి ఎంత ఛాన్స్ ఉందో గర్ల్కి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. ఈక్వల్లీ లైక్లీ ఉంది కాబట్టి, సారీ ఇది ట్రూ ఆర్ ఫాల్స్, ఇది ఈక్వల్లీ లైక్లీ ఉంది కాబట్టి టిక్. ఇది కూడా అంతే, ఈక్వల్లీ లైక్లీ ఉంది. సో ఈ రెండిట్లో మనకి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఒక క్వశ్చన్లో ట్రూ అవడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో ఫాల్స్ అవడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. అలాగే బాయ్ ఆర్ గర్ల్ అన్నప్పుడు బాయ్కి ఎంత ఛాన్స్ ఉందో గర్ల్కి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. రిమైనింగ్ అంతా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం ప్రాబ్లమ్స్. వీడియో అర్థమైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.